హైదరాబాద్ తిరుమలగిరిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని ఆర్టీఏ కార్యాలయం సమీపంలో జీహెచ్ఎంసీ టిప్పర్ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో అక్కడికక్కడే 4 మరణించగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం 4 ప్రాణాల్ని బలిగొంది. బన్సీలాల్పేటకు చెందిన ఎండి అజర్ తన భార్య 4 పిల్లలతో కలిసి వేడుకకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న జీహెచ్ఎంసీ టిప్పర్ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో అజర్తో పాటు 3 పిల్లలు అమన్, అస్వియా, అలీనా అక్కడికక్కడే మరణించారు. అజర్ భార్య ఇమ్రాన్ బేగంతో పాటు మరో చిన్నారి అదీమా గాయపడ్డారు. సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వస్తున్న మంత్రి కేటీఆర్ మార్గమధ్యలో ప్రమాదం వివరాల్ని తెలుసుకుని ఘటనా స్థలంలో ఆగారు. గాయపడిన అజర్ భార్య ఇమ్రాన్ బేగంతో పాటు చిన్నారి అదీమాను తన కాన్వాయ్ వాహనంలో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. మరి ఆ అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్పై చర్య తీసుకోవడం జరుగుతుంది. అతడు తాగి నడిపినట్టు చెప్తా ఉన్నారు. మరి అతన్ని హాస్పిటల్కు పంపించమని పట్టుకొని హాస్పిటల్ పంపించమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేశాం. మిగతా అన్ని కూడా ఫార్మాలిటీస్ అంటే ఇన్సిడెంట్ జరిగిందని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి దానిపై చట్టారీత్యా చర్య తీసుకోవాలి. ఘటనకు కారణమైన టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో చనిపోయిన అజర్, అతని 3 పిల్లలు అమన్, అస్ఫియా, అలీనా మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు పెద్ద సంఖ్యలో గాంధీ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మృతుల బంధువుల్ని అక్కడున్న భద్రతా సిబ్బందితో పాటు పోలీసులు శాంతింపజేశారు. ప్రమాద ఘటనపై స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.